ఇక సుఖోయ్ యుద్ధ విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది. అస్సాంలో కార్బీ అంగ్లాంగ్లో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు దుర్మరణం చెందారు. మృతుల్లో ఆపరేషన్ సింధూర్ పైలట్ కూడా ఉన్నాడు. అస్సాంలో సుఖోయ్ 30 యుద్ధ విమానం కూలిపోయింది. అస్సాంలోని కార్బీ ఆంగ్లాంగ్ ప్రాంతంలో సుఖోయ్ 32 యుద్ధ విమానం కూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గురువారం రాత్రి గల్లంతైన విమానం కూలిపోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. అయితే ఈ విమానం ఎందుకు కూలిపోయిందన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సాంకేతిక లోపమా, పైలట్ల తప్పిదమా అన్న విషయంపై మాత్రం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. జోర్హాట్ ఎయిర్ బేస్ నుండి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కనిపించకుండా పోయింది. గాలింపు చర్యల అనంతరం ప్రమాద వివరాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం సాయంత్రం ట్రైనింగ్ మిషన్ లో భాగంగా బయలుదేరిన ఈ ఫైటర్ జెట్ రాత్రి 7:42 సమయంలో గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. ఇక ఎయిర్ ఫోర్స్ ను వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. భారత వైమానిక దళాన్ని వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన విషయం మనకు తెలిసిందే. ఇక సుఖోయ్ 32 యుద్ధ విమానాలు కూడా 2 సార్లు ప్రమాదానికి గురయ్యాయి. జూన్ 2024లో నాసిక్లో, జనవరి 2023లో గ్వాలియర్ ఎయిర్ బేస్ వద్ద కూడా సుఖోయ్ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. రష్యా సహకారంతో సుఖోయ్ యుద్ధ విమానాల తయారీ సాగుతోంది. సుఖోయ్ 32 యుద్ధ విమానాలను రష్యా సాయంతో భారత్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. విడి భాగాలను రష్యా నుంచి దిగుమతి చేసుకొని భారత్లో ఈ విమానాలను తయారు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో కూడా ఈ యుద్ధ విమానాలే కీలక పాత్ర పోషించాయి. భారత్ దగ్గర ప్రస్తుతం 260 సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. భారత్ దగ్గర 260 సుఖోయ్ యుద్ధ విమానాలు. ఈ యుద్ధ విమానాలను పాకిస్తాన్తో పాటు ఇటు చైనా సరిహద్దులో కూడా మోహరించుంచారు. ఒకవేళ ప్రతికూల వాతావరణం ఉంటే కూడా ఈ 2 సీటర్ విమానంతో ఆపరేషన్స్ చేపట్టచ్చు. అండ్ అమెరికా దగ్గర ఉన్న F-16 బాంబర్లకు పోటీగా సుఖోయ్ యుద్ధ విమానాలను రష్యా తయారు చేసింది. సో F-16 బాంబర్ల కంటే తమ సుఖోయ్ యుద్ధ విమానాలు పవర్ఫుల్ అని రష్యా చెప్తోంది.